కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అన్ని అప్పుల పాలయ్యాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక విభజన రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. బీజేపీని ఎదుర్కొనే దమ్ము లేకనే బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోయాయన్నారు. ఇక త్వరలోనే బీజేపీ అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని, ఏప్రిల్ చివరి నాటికి అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని ఆయన స్పష్టం చేశారు. పాలిత రాష్ట్రాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, గ్యారంటీలు పూర్తిగా అబాసు పాలైపోయి అప్పుల ఊబిలోకి ఆ రాష్ట్రాలు నెట్టివేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులు నిస్సహాయత వ్యక్తం చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించడానికి అనేకమైన అంశాలు తెర మీదకి తీసుకొస్తూ విభజన రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ ఇవాళ పాల్పడుతోంది. ఈ రెండు పార్టీలు కూడా ఇప్పుడు మన కౌన్సిల్లో గ్రాడ్యుయేటు టీచర్స్లో ఓటమి చెవి చూసి మరి ఏ రకంగా బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్కు సాధ్యమవటం లేదు. బీఆర్ఎస్ కనుమరుగైపోతున్నది. కాబట్టి కూడా బలుక్కొని చెన్నై వేదికగా కలిసి వాళ్ళ బీజేపీ మీద ఎదురుదాడి చేస్తారు. మా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ క్రమబద్ధంగానే జరుగుతున్నది. మాకు ఏదైతే 13 రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయిపోయినాయి, అధ్యక్షులు అయిపోయినారు. 13 రాష్ట్రాలు ఇంకా రెడీగా ఉన్నాయి. ఇంకా 6 రాష్ట్రాలు ఇంకా అర్హత పొందాల్సి ఉంది. సంస్థాగత ప్రక్రియ సభ్యత్వం నుంచి మొదలుకొని మరి దానికంటూ ఇవాళ ఈ నెల ఆ నెల లేదు, ఇంకా 2-3 నెలల వరకు సమయం ఉంది. అయినా ఏప్రిల్ లోపల